కార్మిక శాఖ మంత్రిగా వాసంశెట్టి సుభాష్ బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సమేతంగా రాష్ట్ర సచివాలయానికి వచ్చిన వాసంశెట్టి వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అధికారులు పుష్పగుచ్చాలను అందించి స్వాగతించారు. పండితులు వేద మంత్రోచ్చరణల మధ్య పూజ నిర్వహించిన తను కుర్చీలో కూర్చున్నారు. గత ప్రభుత్వ హయాంలో అమల్లో ఉన్న వైఎస్ఆర్ బీమా పథకాన్ని చంద్రన్న బీమా పథకంగా పేరు మారుస్తూ తొలి సంతకం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామని, కార్మిక శాఖలో ఒక కార్మికుడిలా పనిచేస్తామని వాసంశెట్టి సుభాష్ అన్నారు. కార్మికుల హక్కులు పరిరక్షిస్తానని, కార్మికుల కష్టాలు తీరుస్తానని చెప్పారు. చంద్రన్న పాలనలో కార్మికులు సుఖ సంతోషాలతో ఉంటారని వాసంశెట్టి సుభాష్ తెలిపారు. హక్కులను, కార్మిక కష్టాలను గుర్తిస్తూ ఈ కార్మిక చట్టం ఎప్పుడు సక్రమంగా నిర్వహిస్తూ ముందుకు సాగింది చంద్రన్న ప్రభుత్వం. ముఖ్యంగా 2014-19లో 2.55 కోట్ల బీమాను కార్మికులకు అందజేసింది. మరి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019-24 గాను కేవలం 1.25 కోట్ల బీమాలను మాత్రమే కార్మికులకు అందజేసింది. పూర్తిగా ఏదైతే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ నిమిత్తం చెస్ ద్వారా 1% చెస్ ద్వారా వచ్చే అమౌంట్ని 3,000 కోట్లని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దారి మళ్లించడం జరిగింది.